హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వనము అని అంటే ఎలా ఉంటుందో ఈ కాళేశ్వరంలో చూడండి. ఇక్కడ ఈ యొక్క భక్తుడు ఎలా ఎంజాయ్ చేయనిస్తుండో చూడండి. ఇక్కడ వాళ్ళ తల్లి పేరు విన ఒక మొక్క నాటి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో చూడండి. ఇంత పెద్ద వనంలో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మన నగేష్ గారు ఇక్కడ వనంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్లో వచ్చేసాడు చూడండి. ఇక్కడ మన కాళేశ్వరం అందు ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్ చూడండి. ఇదిగో ఇక్కడ నీళ్ళు ఈ చూడండి. ఈ ఆకులను చూస్తే ముద్దాడాలనిపిస్తుంది. వావ్, సూపర్ చూడండి. ఎంత అద్భుత హాయిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది ఇక్కడ. అబ్బా, నాకు జన్మ అంటుంటే చాలు, ఇంకా మళ్ళీ అవసరం లేదండి. ఎంత వనం, అరే వావ్ వా చిచి, ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా, సంబరం. గుడ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పార్కులో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. ఈ చెట్టు పేరేంది, బుడ్డ జమిడిక చెట్టు అంట. ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నది. అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత లొకేషన్. నెమ్మిలి లేక దీని పేరు, ఇక్కడ చెట్టు పేరు నెమ్మిలి లేక. అమ్మోయ్, ఇది చూడు ఎంత అద్భుతంగా ఉన్నటువంటి ఏరియా. ఇది లొకేషన్స్ బాగున్నది. మీరు చూడాల్సిన ప్రదేశం ఇది. మనం మినిమం ఎంత ఖర్చు పెట్టుకున్నామని మనకు దొరకలేనటువంటి ప్రదేశం ఇది. చూపిస్తున్నాను మీకు చూడండి. నెమ్మలి ఈక చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం బుద్ధ లేక్ అంటే బుద్ధుడు అర్థం దానికి. అతను ఎంత ఒకప్పుడు ఆ కాలంలో ఒక రాజు రాజ్యమేలేటువంటి ఆయనే. కాకపోతే ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ శిల అయిపోయాడు. ఇది చూడండి, ఇందులో ఎట్లా మొత్తం వాటర్లో మధ్యలో తామర పువ్వులాగా ఉండిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ ఎంత ఈయన ఇక్కడ శిల అయిపోయినటువంటి లొకేషన్స్ ఇలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ట్రీ హౌస్ అనేది దీనికి పేరు. అంటే మొత్తం కర్రలతోని కట్టినటువంటి హౌజు ఇది. ఇప్పుడు ఇది చూపించేది ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్. మీరు కావాలంటే చూడండి, ఇది అండర్ గ్రౌండ్. చూడండి ఎలా ఉందో. నేను ఇంకా ముందు ఇంకా పైన చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మాట్లాడింది ఇట్లా నాదం రివర్స్గా వచ్చేస్తుంది అనేటిది మీకు చూపిస్తా. ఇంకా నేను పైకి వెళ్తా, ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మీకు చూపించింది అండర్ గ్రౌండ్. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. ఇది మొక్కి ఎక్కాలి. ఇది మొత్తం కట్టెతోని చేసినటువంటి బిల్డింగ్ మాదిరిగా ఎంత అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఆనందంగా హాయిగా ఉన్నది. ఓకే, మళ్ళీ పైకి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఆనందమైనటువంటి ప్లేస్ ఇది. ఇది ఇక్కడ కాలు పెట్టాలంటే పెట్టి పుట్టాలే. ఇది ఫారెస్ట్ ఏరియా. ఇదిగో ఒక్కటి చెప్పాలంటే, ఇక్కడ మనం ఉండదలుచుకుంటే ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ మనం ఒక రోజు నైట్ కూడా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇందులో ఎంత బందోబస్తు తాళాలు వేశారు. ఇది చూడడానికి ఎంత ఆనందం. మొత్తం కట్టెతోని కట్టినటువంటి
ఇల్లు ఇది. అంటే సిమెంట్ లేదు, ఇటుకలు లేవు, ఏమీ లేకుండా మొత్తం కట్టెతోనే కట్టినటువంటి ఇల్లు. ఎంత విచిత్రంగా ఉన్నది అబ్బా. అరే మొత్తం కట్టెతోనే కట్టింది. ఇక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆహా చాలు, ఈ జన్మం అంటూ నాకు ఇంకా చాలు. బా ఏమప్పో ఇక నేను ఇక అమ్మ తట్టుకోలేకపోతున్నా. ఎంత విచిత్రంగా ఉన్నది, అన్ని సిసి కెమెరాలు ఉన్నాయి. అమ్మో ఓకే ఓకేనా. ఎంత ఆశగా ఉన్నది, ఎంత ఒకసారి చూద్దాం, మొత్తం చూద్దాం. చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆఫీ చాలా చాలా ఈ కూర్చోవచ్చు ఇక్కడ, ఎంత ఆనందంగా ఉన్నది. చెట్లు, కంక చెట్లు, వనం ఎంత సూపర్. అవునా, ఇక్కడ ఏసీ కూడా ఉన్నది. వావ్ అబ్బా ఫెంటాస్ట్. కట్ ఓకే అన్నం కొత్తాలి. ఓకే ఏమో కళ వచ్చింది. ఈ భవనంలో ఏమున్నది అసలు నాకు అర్థమైతే లేదు. అమ్మా పెద్ద కళ వచ్చేసింది, నాకు నిద్ర పట్టేసింది ఇట్లా పడుకోగానే. అమ్మా ఎవరన్నా ఇక్కడ, ఎవరు లేరా? ఎవరు లేరా? ఆగో వామ్మో, ఈ కోతి చూడ్రు. అమ్మో అమ్మో, ఈ జంగల్లో వావ్. హాయ్ రైట్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ ఒక వనంలో ఎలాంటి ప్లేసులు ఉన్నాయి. ఓ చెత్తుల్లాగా వగేరా వగేరా ఇట్లాంటి ఇది ఒక వనం. ఇందులో లేని చెట్టు అంటూ లేదు. ప్రతి ఒక్క కులంకు సంబంధించిన చెట్లు, ప్రతి ఒక్క కులం చెట్లు ఉన్నాయి. నేను చూసి ఆశ్చర్యపోయినా. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా, దీని పేరు ఇక్కడ ఇది ముక్తివనము అంటారు. ముక్తివనం అని అంటే ఏంటి, ముసలోళ్ళు వచ్చి రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్ ఇది. ఎంత హాయిగా అద్భుతంగా ఎంజాయ్గా, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు వచ్చి చాలా మంది ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని, ఓపిక తీసుకొని, ఓదార్చుకుంటూ, మాట్లాడుకుంటూ కాసేపు టైంపాస్ చేసేటువంటి ఏరియా. ఇక్కడ చూడండి వచ్చేసింది కోతి, ఓ బందర్, మంకీ అక్కడ అలా ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఎంత అద్భుతమైన ప్లేస్ చూడండి. ప్లేస్